వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఇంకా దిగజారిపోవటం ఏంటి, ఆల్రెడీ దిగజారిపోతేను అని చాలా మంది ప్రజాస్వామికవాదులు, మేధావులు మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం మధ్యలో జరుగుతున్నటువంటి ప్రత్యర్థుల పోరులో ఇంట్లో ఆడవాళ్ళు, మహిళలు సమిధలవుతూ ఉన్నారు. ఒకవేళ దీన్ని కడిగేయాల్సి వస్తే, నిలదీయాల్సి వస్తే అధికార పార్టీని ముందుకు తీసుకొని రావాలా, ప్రతిపక్ష పార్టీని ముందుకు తీసుకొని రావాలా అనేటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాధానంగా కొందరు మాత్రం తలాపాపం తిలా పిడికెడు అని చెప్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సిపి స్టేట్ సంయుక్త కార్యదర్శి అలాగే మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. మల్లేశ్వరి గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. చాలా నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది, చాలా నిజాయితీగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే, ఇంతకు ముందున్నటువంటి ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే, నిన్న తిరుపతి వేదికగా మీ పార్టీ రోజా గారు, జనసేన నేత సుభాషిణి గారు, అలాగే ఇంకొంతమంది ఇంట్లో ఆడవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మొదలు పెట్టింది వాళ్లే, మేము కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటిది కాకుండా, ఫస్ట్ మీ కామెంట్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి చెప్పిన తర్వాత లెట్స్ గో ఇంటు ద డీటెయిల్ సబ్జెక్ట్. మల్లేశ్వరి గారు ప్లీజ్. సార్, నేనెప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేనెప్పుడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి అనుకొని, అంటే రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలని అనుకుంటాను. మీ పాయింట్ లో మీ నా పాయింట్ డిస్కషన్స్ ఆఫ్ లో, మీ వ్యూలో స్పీచ్ లో ఎక్కడా కూడా వ్యక్తిగత హరణాలు ఉండవు, నేను ఒప్పుకుంటాను. ఐఎమ్ సెయింగ్ ఇట్ ఆన్ ద రికార్డ్. బట్ వాట్ అబౌట్ యువర్ పార్టీ? అదే అంటున్నాను సార్. పార్టీ కూడా ఇప్పుడు రోజా గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆవిడ ఎక్కడ ఎవరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి మాట్లాడినటువంటి సందర్భం అయితే ఏం కనిపించలేదు. దానికి ముందు ఉగాది జరిగినటువంటి సందర్భంగా ఉగాది పండక్కి ఏదైతే మా సెంట్రల్ ఆఫీస్ లో జగన్ గారు గాని భారతమ్మ గాని కూర్చొని చేసినటువంటి పండగ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ లో కొన్ని ప్రసాదం తినలేదు, ఆవిడ తినలేదు, 11 రూపాయలు బెట్, ఆవిడ ఇలా చేయలేదు, అలా చేయలేదు, ఇష్టం లేకుండా తర్వాత ప్రదక్షిణాలు చేయలేదు అని చెప్పి ఈవెన్ ఛానల్స్ లో కూడా కూర్చోబెట్టి డిబేట్లు చేశారు. రెచ్చగొట్టింది వాళ్ళే. ఫస్ట్ ఇప్పుడే కాదు, ఎప్పుడు రెచ్చగొట్టుకునేది వాళ్ళే. ఆ రెచ్చగొట్టినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్న విలేకరులు అడిగినటువంటి సమాధానానికి ఆవిడ చెప్పింది. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ కి మన దగ్గర కూడా ఆన్సర్ ఉండాలి కదా. మీరు 1,000 చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తాయి కదా. మరి మీరు ఉగాది టైంలో ఏం చేశారని అవతల వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా. మీరు అడగకపోతే ఇక్కడ అసలు డిస్కషనే లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పులివెందుల్లో కూడా అక్కడ నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు భార్య రాలేదు అని చెప్పేసి ఎన్ని ట్రోల్స్ జరిగాయండి, మీరు అబ్జర్వ్ చేయలేదా? చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఒక బాధ. ఒక పండక్కి, దీవాళి పండక్కి ఏదో చేయలేదని చెప్పేసి ఇక్కడ లేడు, ఎక్కడో బెంగళూరులో కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు అని మాట్లాడతారు. పోనీ ఉగాది ఎప్పుడూ చేస్తారు, ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉగాదికి కంపల్సరిగా భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటారు, చేస్తారు. అసలు ఇవన్నీ అవసరమా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అని అడుగుతున్నాను సార్ నేను. మీరు సంక్షేమం ఇచ్చారా అన్నప్పుడల్లా భారతమ్మ కూర్చుందా, భారతమ్మ వచ్చి కూర్చొని లేకపోతే పూజలు చేసిందా? సంక్షేమానికి మీరు ఇచ్చినటువంటి పథకాలకి ఇవ్వలేదని అడిగినప్పుడల్లా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, అంటే భారతమ్మ అసలు ఆవిడ ఎప్పుడు రాజకీయంగా ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి అసలు కూడా కాదు. అలాంటి వ్యక్తిని పదే పదే పోక్ చేసుకుంటూ బయటికి తీసుకొని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఊరు పేరు తెలియనటువంటి ఒక, ఇంక నేను వాళ్ళలాగా మాట్లాడలేను గాని, మీ చిల్లర బ్యాచ్ అందరినీ తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి భారతమ్మని తిట్టిస్తే, నేను తిట్టించిన చిల్లర మనిషిని ఏమన్నాను గాని, దాని వెనకాతలు ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే భారతమ్మను తిట్టించాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా సమాధానం, మీరు ఈ చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకొని మీరు ఇస్తానన్న సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, మీరు యువతకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి 3,000 మీద, ఆడబిడ్డకి ఇస్తానన్న 1,500 మీద, 3 గ్యాసులు ఇస్తానన్న దాని మీద, జాబ్ క్యాలెండర్ మీద, ఉగాది గత సంవత్సరంలో ఉగాదికి ఏం చెప్పాడు? 10,000 ఇచ్చి వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ తీసుకొస్తానన్నారు. ఇలాంటివి అడిగినప్పుడల్లా
మీరు ఇంక ఇదే తగుదనమ్మా అనుకొని ప్రతిసారి వచ్చి భారతమ్మను తిట్టేసి పోతాను అని అంటే మీరు చెప్పండి, ఏం చెప్పాలి మేము ఇంకా? ఈ ఈ ఈ సంక్షేమము, ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పి దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాము. లెట్స్ కంక్లూడ్ దిస్ డిస్కషన్ ఆన్ టు ద సోషల్ మీడియా ట్రోలింగ్, ఎస్పెషల్లీ ఆన్ ఉమెన్. తిరుపతి వేదికగా రోజా ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని కౌంటర్ చేస్తూ జనసేన నేత సుభాష్ని ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. జనసేన రోజా ప్రెస్ మీట్ ని అండ్ బై సేమ్ వే ఆమె వీడియోస్ ని ట్రోల్ చేసింది, అది కూడా తప్పే. దానికన్నా ముందు సుభాషిని కౌంటర్ ఇస్తే జనసేన నేత సుభాషిని డాన్సింగ్ వీడియోస్ ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆడుకోవటము, వైరల్ చేయటము సమర్థించుకుంటారా? కరెక్టేనంటారా? సమర్థించడం అంటే అసలు భారతమ్మను ఎందుకు తిట్టాలి? పాయింట్ ఏంటండి? ఇక్కడ 1,32,00,000 మంది భారతమ్మను గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని, వాళ్ళిద్దరిని పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తల్లిగా, తండ్రిగా భావిస్తారు. హ్మ్. తన తల్లిని అవమానిస్తే ఎవడు ఊరుకుంటూ కూర్చుంటారు? మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఈయన లోకేష్ బాబు గారు నా తల్లిని తిట్టారని గత ఎలక్షన్ లో అదే వాడుకున్నారు, ఇప్పుడు అదే వాడుతున్నాడు, అసెంబ్లీలో అదే వాడుతున్నారు, రేపొద్దున రాబోయే ఎలక్షన్ లో కూడా అదే వాడుకుంటారు. మరి ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తిట్టిస్తున్నందుకు ఏమనాలి మరి? హ్మ్. పోక్ చేసుకునేది వాళ్ళేనండి. పోక్ చేసేది వాళ్ళే. పోక్ చేస్తే డెఫినెట్ గా ఇక్కడ ఇప్పుడు ఒకటి ఎవరినో అంటే అంతగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. హ్మ్. భారతమ్మనంటే తల్లి లాంటి మనిషిని, భారతమ్మనంటే విజయమ్మనంటే ఎందుకు ఊరుకుంటారు అనుకుంటారు మీరు? నిజంగా సోషల్ మీడియా ఎందుకు ఊరుకుంటదండి? నిజంగా భారతిరెడ్డి గారినైనా, నారా భువనేశ్వరి గారినైనా, బ్రాహ్మణి గారినైనా, లేకపోతే ఇంకెవరినైనా కూడా అనడం తప్పే. నో డౌట్, అది ఎవరు చేసినా కూడా తప్పే. మల్లీశ్వర్ గారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు సైద్ధాంతికంగా, రాజకీయంగా విమర్శించినంత మాత్రాన జనసేన నేత సుభాషిణి వీడియోస్ ని, ఎక్కడో డాన్సింగ్ చేస్తున్న వీడియోస్ ని తీసుకొచ్చి ట్రోల్ చేయటం అవసరమా? వైఎస్ఆర్సీపీ అధిష్టానము, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఇదే చెప్తోందా? ఇదే ప్రశ్న నేను జనసేనను కూడా అడుగుతాను, ఇదే ప్రశ్న నేను టీడీపీని కూడా అడుగుతాను. బట్ మనం ఇప్పుడు అందుబాటులో ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అడగండి, ఎటువంటి సమాధానాలు వస్తాయి? ఎందుకంటే వాటికి ఆద్యం పోసేది వాళ్ళే కాబట్టి. హ్మ్. వాటికి ఆద్యం పోసి వాటిని పెంచి పోషించి అక్కడ ఒక పెద్ద ఐటీడీపీ ఫేక్ కమిటీయే ఉంది అక్కడ. మాకేముంది ఇక్కడ? మా కార్యకర్తలు ఎవరన్నా హట్ అయితే పెట్టాల్సింది తప్పితే మాకేముంది? మాకేమన్నా ఐటీడీపీ లాంటి ఏమన్నా ఫేక్ సోషల్ మీడియా ఉందా? లేదు కదా. ఫోటో మార్పింగ్లు గాని, బూతులు గాని, కంటెంట్లు గాని, ఆడబిడ్డల్ని ట్రోల్ చేయడం గాని ఇది స్టార్ట్ చేసిందే వాళ్ళు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీ ఆడుంటేనే ఆడబిడ్డలు, ఈడ ఆడబిడ్డలు కదా. మీకే ఒక్కదానికేనా అమ్మ? ఈడ అమ్మ కాదా? మీకు ఒక్కదానికేనా భార్య? ఇక్కడ భార్యలు కాదా? సో నేను ఏమంటున్నాను అని అంటే సైద్ధాంత సుభాషిణి పరంగా వెళ్ళాలని ఆ మాకు ఉంటది. తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా నిప్పులు చెందినటువంటి సుభాషిణి గారిని, జనసేన నేత సుభాషిణి గారిని కూడా లైన్ లోకి తీసుకుందామని చెప్పి విపరీతంగా ట్రై చేశాను మల్లేశ్వరి గారు. ఆమె అందుబాటులో లేదు. మెసేజ్ అయితే పెట్టాను, ఆమె కూడా నిలదీస్తాను. సరే, ఎవరు చేసినా కూడా అల్టిమేట్ గా టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా నలిగిపోతోంది, ఇబ్బంది పడుతోంది మహిళలే కదా. మహిళలే కదా. ఏంటున్నాను సార్, ఇప్పుడు రోజా గారు మాట్లాడారు. సరే, రోజా గారికి సైద్ధాంతిక పరంగా రాజ్యాంగబద్ధంగా కౌంటర్ ఇచ్చుంటే, అసలు రోజా గారికే కౌంటర్ ఇచ్చుంటే మేమేమనే వాళ్ళం కాదు. ఉమ్. అనవసరంగా భారతమ్మని ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని ఏమంటారు పోనీ మీరు చెప్పండి. అవును, మీ ఈ మధ్య మధ్యలో ఎస్, ద వ్యాలిడ్ పాయింట్ మీరు రేజ్ చేసింది. ఈ మధ్య టీడీపీలో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, ఎస్పెషల్లీ జనసేనలో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, కొంతమంది పర్సన్స్ వైసీపీలో భారతిరెడ్డి గారిని ఈ మధ్య రాజకీయాల్లోకి, విమర్శల్లోకి ఎక్కువ తీసుకొస్తున్నారు. ఆమె డైరెక్ట్ రాజకీయాల్లో లేకపోయినప్పటికీ, డైరెక్ట్ గా ఎవరి గురించి ప్రతిస్పందించకపోయినప్పటికీ. ఏంటిది? జగన్మోహన్ రెడ్డిని వీకెండ్ చేద్దామనా, లేకపోతే వైఎస్ఆర్ సిపిని వీకెండ్ చేద్దామనా? ఎందుకని భారతి గారిని టార్గెట్ చేసుకుంటున్నారు? ఇదంతా చిల్లర రాజకీయం విజయ్ గారు. చిల్లర రాజకీయం అంటారు దీన్ని. ఇప్పుడు ఆమె రావాలనుకుంటే వీళ్ళ బోర్డు పర్మిషన్ కావాలా? నాకు తెలియక ఒకటి అడుగుతాను. ఈ జనసేన వాళ్ళ బోర్డు పర్మిషన్ కావాలా? భారతమ్మ పార్టీలోకి రావాలన్నా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నా? కాదే. ఆవిడ అసలు రాజకీయాల పరంగా ఎప్పుడూ ఒక మాట మాట్లాడదు. అన్నెసరీ కావాలని. ఇప్పుడు మీరు ఏదన్నా అబ్జర్వ్ చేయండి. నేను అందుకే స్టార్టింగ్ లో ఒక మాట చెప్పా. ఉమ్. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం అడిగినా, లేకపోతే వాళ్ళు చేయలేనటువంటి
ఈ సంక్షేమం కోసం అడిగినా, లేకపోతే వాళ్ళకి చాతగానటువంటి ప్రభుత్వంలో వారు రోజు రోజుకు దిగజారిపోయి 3,50,000 కోట్లు అప్పు అడిగిన ప్రతిసారి వాళ్ళ సమాధానం ఏంటి తెలుసా? అన్నెసరిగా భారతమ్మని తీసుకొని వస్తారు డిస్కషన్ లోకి. నేను డిబేట్ లకు వెళ్తుంటాను కదండి, నేను చాలా డిబేట్లకు వెళ్తుంటా, మాకు పొద్దున్న లేసి అదే పని కదా. వెళ్ళిన ప్రతిసారి సబ్జెక్ట్ పరంగా వాళ్ళు మాట్లాడరు. అయితే భారతమ్మ, లేకపోతే బాబాయ్ వెన్నుపోటు, లేకపోతే విజయమ్మ, లేకపోతే చెల్లి, ఈ 4 పాయింట్స్ డే ఫస్ట్ నుంచి వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, గతంలో కూడా ఇదే సాధు అనుకోండి, ఇప్పుడు కూడా ఇదే. ఈ 4 పాయింట్లు తప్ప మీకు ఎక్కడైనా వాళ్ళు ఎక్కడన్నా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారని అనిపిస్తుందా మీకు? భారతిరెడ్డి గారి గురించి వాళ్ళు అనవసరంగా తీసుకొస్తున్న మాట నిజమే కనుక దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. నేను అదే అంటున్నాను, డిబేట్స్ లో మీరు నారా భువనేశ్వర్ గారిని తీసుకొచ్చినా కూడా ఇమీడియట్ గా ఖండించాల్సిందే. మై క్వశ్చన్ ఇస్ వన్, ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు కదా మల్లేశ్వరి గారు. వాళ్ళు మాట్లాడేటువంటి టైము అండ్ బై ద సేమ్ వే మిమ్మల్ని డిఫెన్స్ లో పడేసేంత స్కోప్ ఇస్తుంది ఒక లేఖ ద్వారా, ఆస్తుల పంచాయతీ ద్వారా వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి గారే కదా. ముందు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, దానికి ఇబ్బందిగా మీకు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు తిట్టుకు తిట్టు అని అనేది నా విధానం కాదు, పార్టీ విధానం కూడా కాదు. నిజంగా తిట్టుకు తిట్టు, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అని అనుకుంటే ఇవాళ సోకాల్డ్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు బోసిడికే అన్న రోజే వాడి పని అయిపోయిండేది. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళలాగా కాదు కదా. ఎందుకు ఆ మాట పట్టాభి మాట్లాడిన తర్వాత, ఈ రోజు ఆయన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వెళ్ళి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, హాస్పిటల్లో ఉండేంతగా, పారిపోయేంతగా ఇచ్చారు కదా. ఇవ్వలేదని చెప్పి అమాయకంగా ఎందుకు అంటాం అండి? అదే అంటున్నాను, మేమేమి వెళ్ళిపోయి ఇంట్లో వాడు అన్నారనేసి, బోసిడిగా అన్నారని ఇంట్లో వెళ్ళి పెట్రోల్ పంపులు వేయలేదు కదా, ఇల్లు తగలెట్టలేదు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా వెళ్ళిపోయి నిప్పంటించలేదు కదా, మేమంతా పైశాచిక ఆనందం చేయలేదే. మరి నిజంగానే మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్రోల్ బంబులు వేసి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా తగలెట్టారు కదా. ఆయన ఒక తప్పుడు మాట అన్నారు, ఓకే, ఆయన బయటకు వచ్చి కూడా సారీ చెప్పారు, అయినప్పటికీ కూడా వినకుండా 2,000 మందిని తీసుకెళ్లి వేశారు కదా. మరి ఆ మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీని అందరినీ పరామర్శించడానికి ఎంత మందితో వెళ్ళారండి? 2 లక్షల మందితోటి వెళ్ళారు. వెళ్ళిన రోజు ఎల్లట గల్లా మాధవ్ ఇంటికాడికి వెళ్ళా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆ మహానుభావుడు ఇంటికి వెళ్ళేసి రండి అని మా కార్యకర్తలకు చెప్పుండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అయ్యుందంటే, ప్రభుత్వం ఇప్పుడు మీది కాదు, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది మీరు కాదు, వాళ్ళు అది మర్చిపోతున్నారు. కాదండి, ఎవరున్నా చెయ్యాలి అనుకుంటే ఎంతసేపు పని అంటున్నాను. అందుకే చెప్పాను, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయలేదు అని చెప్తున్నాను. ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేసేటువంటి అంత చిల్లర బుద్ధులు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. అవసరమైతే శత్రువు ఆడబిడ్డ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ వీళ్ళలాగా ఆడవాళ్ళని ముందు పెట్టుకొని ఆడవాళ్ళతో తిట్టించుకుంటూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి పెట్రోల్ బాంబులు వేసుకొని చేసేటువంటి రాజకీయాలు మా పార్టీ చేయదు. ఆ విధి విధానాలే మావి కాదు. ఆడబిడ్డల్ని గౌరవించేటువంటి సంప్రదాయం మాది, సంస్కృతి మాది అని చెప్పి మీరేమో కాల్ తగ్గేసుకుని మరీ చెప్తారు. నాకు అన్యాయం చేసి మెడపట్టుకుని బయటికి గెంటారు అని చెప్పి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టిన సోదరి షర్మిల గారు చెప్తున్నారు. ఎట్లా, ఎవరు నమ్మాలి, ఎటువైపు ఉండాలి సార్? ఇప్పుడు ఎట్లా ఎవరు నమ్మంటే, ఇంట్లో 4 మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, నా ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి. అంత బయటకు వచ్చేసి అన్నని ఒక ఎక్స్ సీఎం గా చేసినటువంటి అన్నని, తండ్రి ఆలోచన విధానాలతో పుట్టుకొచ్చినటువంటి ఒక పార్టీని బయట పెట్టి భ్రష్టు పెట్టాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో ఏ చెల్లి ఏ అక్క ఉండదు. మీరు అన్నట్లు అందరి ఇళ్లలో గొడవలు ఉంటాయి. రాజకీయ నేతలైనా, సినిమా వాళ్ళైనా, సామాన్యులమైనా, మనమైనా కూడా నో డౌట్ కుటుంబం మన తర్వాత ఉంది. మనం దాంట్లో వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే మనం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలి, మీరు నాకు సమాధానం చెప్పాలి. డోంట్ స్కిప్ దట్.
ఇప్పుడు చాలా మంది ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా చాలా మంది మదన పడుతున్నారు అనేటువంటిది నాకున్నటువంటి సోర్స్. సో ఆ క్వశ్చన్ మీ ముందు పెడతాను, స్కిప్ చేయకుండా ఆన్సర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి మీదకి అస్త్రంగా తన తల్లిని వైఎస్ విజయమ్మ గారినే షర్మిల ప్రయోగిస్తోందా? అందుకే ఏమి చేయలేక ఏం చేయాలో తెలియక తల్లపట్టుకుంటున్నారో వైసీపీ నేతలు, అలాగే జగన్మోహన్ రెడ్డి. ఏంటి, ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు నేను నేను నా ఆలోచన ప్రకారం నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు ఆవిడ అన్నని నోటుకొచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది. ఉమ్, వాళ్ళ సొంత అన్ననే నోటుకొచ్చినట్టు మాటలన్నీ మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల వల్ల నాకు పార్టీకి నష్టం అవుతుంది అని తెలిసినా కూడా ఆయన మౌనంగా ఎందుకున్నారు? చెల్లెనే కదా, తనతో పాటు రక్తం పుచ్చుకొని పుట్టిన ఆడబిడ్డనే కదా ఊరుకున్నారు. ఒకవేళ ఆయన అనాలి అని అంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈడీలో అటాచ్ అయినటువంటి ల్యాండ్స్, షేర్స్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే చెప్పా పెట్టకుండా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా డెఫినెట్ గా అది ఇల్లీగల్ అయ్యి, అది మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగి ఆయన జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తదని షర్మిలకి తెలీదా? లేకపోతే భారతమ్మకు తెలీదా? లేకపోతే విజయమ్మకు తెలీదా? లేకపోతే వెనకాతల ఉండి చేస్తున్నటువంటి ఆ పెద్ద తలకాయలందరికీ తెలుసు కదా. ఉమ్, తెలిసే కావాలని ఈ డిస్కషన్స్ అంతా. ఆయన ఉమ్, ఏమి నిజంగా పెద్దవాళ్ళు అప్పుడు రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి పెద్దలందరూ ఏం చెప్తున్నారు? రాజశేఖర రెడ్డి హయాంలోనే మీకు అంతా ఆస్తులు ఇచ్చారమ్మా, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారమ్మా అని ప్రతిదీ లెక్కలతోటి, ప్రూఫ్ తోటి అన్ని చూపించినటువంటి వ్యక్తులు ఇవాళ, మొన్న ఎప్పుడో మరి సతీష్ రెడ్డి గారు చెప్తుంటే నేను విన్నాను. ఆయన మరి ఆయనైతే అబద్ధం ఆడరు కదా. ఆ ఉమ్. చంద్రబాబు నాయుడు గారు ఇంకా నన్ను వాడుకోవట్లేదంట. ఏం వాడుకోవాలి నిన్ను? ఎవరు? నిజంగానే నిన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తుంటే మొన్న నువ్వు నెగ్గాలి కదా నిల్చున్నప్పుడు. షర్మిల ఎందుకు గారు, నెగ్గలేదు? షర్మిల గారు అంటుందా నన్ను నన్ను యూజ్ చేయాల్సినంత స్థాయిలో, ప్రయోగించాల్సిన స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు ప్రయోగించట్లేదని చెప్పి నాయుడు గారు నన్ను అన్నారా మాట? ప్రయోగించాల్సినటువంటి స్థాయిలో ఇంకా నన్ను యూటిలైజ్ చేసుకోవట్లేదని షర్మిలమ్మ అనిందంట. అఫీషియల్ గానా, లేదంటే ఆఫ్ ద రికార్డా? అఫీషియల్ గానండి. సతీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఓకే, ఓకే. ఆయనకి తెలిసిన వెరీ క్లోజ్ అసోసియేటివ్ ఎవరో చెప్పారట ఆ మాట. ఓకే. ఆయన మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పారు. ఆయన ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఉమ్, అంటే నేనేమనుకుంటున్నానంటే, నిజంగానే ఒకవేళ రాజకీయంగా కావాలి అనుకుంటే, రాజకీయంగా పోరాటం చేయాలంటే కాంగ్రెస్ కు తరపున ఒక అధ్యక్షురాలుగా ఉండి ఏ ఆడబిడ్డకి కష్టం వచ్చినా ప్రశ్నించో, ఉమ్, ఏ ఆడబిడ్డ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినా ప్రశ్నించో, చంపి డ్రమ్ములలో పెట్టిన రోజు ఒక మాట మాట్లాడో, యువత అడ్డగోలుగా ఇబ్బంది పడుతున్నా మాట్లాడో, జాబుల కోసం మాట్లాడో, దేనికోసం మాట్లాడో గాని ఉమ్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన చెయ్యి దిగజారిపోతున్నాయి రాజకీయాలు అనుకున్న టైంకి ఒక బాణంగా ఈవిడ్ని వదండం, ఈవిడ గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అన్న దొరకలేదు, ఇట్లాంటి అన్న చేయలేదంటే ఏమైతది? ఒక చెల్లి పోతే ఈడ వేల లక్షల చెల్లెళ్ళు ఉన్నారు, ఏమైతది? ఉమ్, ఏమవుతుంది చెప్పండి? ఒక అన్నగా తోబుట్టినటువంటి ఒక వ్యక్తి, అసలు నాకు తెలిసి ఏ అక్క చెల్లెళ్ళు అన్న గాని తోబుట్టినోడు యొక్క సర్వం నాశనం అయిపోవాలని కోరుకునే అక్క చెల్లెళ్ళు ఉండరు. ఉమ్. ఇంకొక ఒక 5% 1% ఉంటారేమో. అలాంటి కోవలో మేబీ షర్మిలమ్మ గారు వెళ్తారేమో. ఎందుకు ఇక్కడ వాళ్ళు ఎందుకు మౌనంగా ఆమె ఉన్నారంటే, ఆమె ప్రాతినిధ్యం రాజశేఖర్ రెడ్డి గారి వహిస్తోంది. ఆమె రాజశేఖర్ ప్రాతినిధ్యం, రెడ్డి గారి లెట్ బిడ్డ మీ లెట్ మీ కాబట్టి. కమ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది కాంగ్రెస్ కు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉంది ఆమె. అయినప్పటికీ కూడా ఆమె చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తోంది, చంద్రబాబు ఆలోచనలోనే పనిచేస్తోంది అనేటువంటిది వైసీపీ బలంగా నమ్ముతోందా? ఒకవేళ కనుక ఇదే నిజమైతే దీనికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదంటాను మాలీశ్వరి గారు, నిజమైతే. మా పనిచేస్తుందని నమ్మడం ఏంటండి? పనిచేస్తున్న నమ్మడం ఏంటి? కనిపించట్లేదా మీకు? ఎప్పుడైనా 20 నెలల కాలంలో ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి కదా, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ ఒక క్వశ్చన్ అయినా ప్రశ్నించిందా? ఒక ఆడబిడ్డ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు షేర్లు ఇవ్వలేదు, ఆయన పరిపాలన బాగాలేదు, ఈయన పరిపాలన, నువ్వు అసలు అంటే ఎట్లా నేను చెప్పాలంటే, ఇంకా కంప్లీట్ గా నాశనాన్ని కోరుకొని ఉంది ఆవిడ. సింపుల్ గా చెప్పాలంటే అది ఆవిడ పద్ధతిలోనూ ఆవిడ మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలైనా అబ్జర్వ్ చేయట్లేదా? నిజంగానే ఈవేళ 3 పార్టీలు కలిసాయండి, 3 పార్టీలు ఉన్నాయండి.
తర్వాత మా పార్టీ ఉందండి. మా పార్టీ తర్వాత ఈక్వల్ గా ఉన్నది ఇంకో పార్టీ ఏముంది? కాంగ్రెసే కదా ఉంది ఈడ. మరి ఉమ్, కాంగ్రెస్ ఎక్కడ ప్రశ్నిస్తుంది? ఎక్కడ ప్రశ్నిస్తుంది చెప్పండి? అటు ఉమ్, డిబేట్లలో గాని, ఇటు ప్రజాక్షేత్రంలో గాని, లేకపోతే ఆవిడ పెడుతున్నటువంటి డిబేట్ లో గాని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని గాని, లోకేష్ బాబు గారిని గాని, పవన్ కళ్యాణ్ గాని ఆవిడ ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? ఉమ్, ఉన్నాయండి మీరు చెప్పండి. ఉమ్. ఎవరిని ఆమె ఇంకా మొన్న 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 ప్రశ్నిస్తున్నారు. ఒకటికి ఇంకా ముగ్గురు జగన్మోహన్ పిల్లల్ని రెడ్డి గారిని ఒకటికి ముగ్గురు ప్రశ్నిస్తున్నారు. పిల్లల్ని కనండి, జనాభాను పెంచండి అని ఆ చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు షర్మిల గారు అనుకున్నంత స్థాయిలోనే స్పందించారు కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఆమె నడుస్తూ ఉంటే ఏమండి ఆమె అది అనాల్సిన అవసరం ఉండదు స్పందిస్తే కదా ఏంది మల్లేశ్వరి గారు. కాదండి. అది స్పందిస్తే ఏంది, స్పందించకపోతే ఏంది? ముగ్గురు పిల్లల్ని కనకూడదు అన్న విషయం మీకు తెలీదా? ఉమ్, జనాలకి ఏం తెలియదు అనుకుంటారా ఏంటి? అది పెద్ద సమస్య ఏం కాదు. ఇష్టం ఉంటే కంటారు. పిల్లల్ని కనేది అనేది వాళ్ళ ఫైనాన్షియల్ యొక్క స్టేటస్ ను బట్టి వాళ్ళ యొక్క పర్సనల్ డెసిషన్ అది. అది గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు ఉమ్, పిల్లల్ని కనలేదు చంద్రబాబు నాయుడు గారు. అది పెద్ద స్టేట్మెంట్ కాదు. ఈవిడొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కాదు. ఒక మైనర్ బాలికను గంజాయి దాగి రేపు చేసి డ్రమ్ములో పెట్టిన రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఉమ్, ఒక చిన్న బిడ్డని తోటలోకి తీసుకెళ్లి టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎక్స్ కౌన్సిలర్ ఆ ఓకే. అమ్మాయి మీద అగత్యం చేసిన రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? 14 మంది టీడీపీ కార్యకర్తలు మార్చి మైనర్ బాలికని రేప్ చేసిన రోజు, ఆ బిడ్డకు కడుపు వచ్చిన రోజు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇవి కదా సమస్యలు రాష్ట్రంలో. వీటి యా మీద అంటే కదా నీ పోరాటం. మీ ఒక మీ మహిళ స్ట్రైట్ జీవించడానికి క్వశ్చన్ నువ్వు ఏం ఏంటంటే, పోరాటం చేయాలి? ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డలపై వరుస హత్యాచారాలు జరుగుతుంటే కనీసం నోరెత్తకుండా రాజకీయ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేందుకే షర్మిల ప్రయత్నిస్తోంది వస్తున్నారని కూడా మీ స్ట్రైట్ అలిగేషన్. స్ట్రైట్ అవే అలిగేషన్ ఇదే. జనాలకి కూడా అర్థమవుతుంది కూడా ఇదే. రైట్. నేనేమన్నా తప్పుగా ఒక్క మాట మాట్లాడట్లేదు కదా. నేను అడిగినటువంటి క్వశ్చన్ లో ఇప్పుడు మీరు అన్నారు, నేను అనగానే ఆ పిల్లలు పుట్టిన దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి ఆవిడ కౌంటర్ ఇచ్చిందని. అలాగే వీటి మీద ఆవిడ కౌంటర్ ఇచ్చిందా? ఉమ్, ఇవి చాలా పెద్ద ఇష్యూ అయ్యాయి కదా. పోనీ ఎంపీ గాంజాయి తాగేసి ఎంపీ బ్లడ్ టెస్ట్ లో దొరికాడు కదా, ఏలూరు ఎంపీ. ఆ రోజు ఉమ్, మాట్లాడిందా? పోనీ అరవ శ్రీధరు విప్ అతను ఇలా చేశాడు అని చెప్పేసి ఒక దళిత మహిళ ఎస్సీ కమిషన్ ముందు ఒక విప్ ఎస్సీ కమిషన్ ముందు నిల్చున్నాడు అని అంటే వాడిని ఇప్పుడు వరకు సస్పెండ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు జనాలు. వీటి మీద ఏమైనా ప్రశ్నించిందా ఆవిడ? లేదే. ఉమ్. ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారు సునీతమ్మ, ఈ షర్మిలమ్మ ఏంది మీ పోరాటం? కోర్టులే చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. కోర్టులే చెప్పినా కూడా మీరు ఇంకా ఏ రేంజ్ లో మీరు ఆయన నాశనాన్ని కోరుకోవడానికి మీరిద్దరు ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం అవునటువంటి విషయం. రైట్. లెట్స్ కన్క్లూడ్ మల్లేశ్వరి గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తారండి. ఒకటి, నిజంగా ఆవిడలో కొద్ది కాబట్టి ఇక్కడ అందరూ పార్టీ పెద్దలందరూ ఎందుకు ఊరుకున్నారు అని అంటే, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ, చిన్నప్పటి నుంచి అందరి చేతుల మీదుగా పెరిగినటువంటి బిడ్డ అని చెప్పేసి ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నా కూడా మేమెందరం ఎందుకు కామ్ గా ఉంటున్నామంటే రీజన్ అది. ఎంత మీ- కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి కదా అని. మీ మౌనం, అలాగే కొంతమంది బాధగా మీ అందరి మౌనం మంచితనమా, సహనమా, చేతగానితనమా? మంచితనమా, సహనమా, చేతగానితనమా అనేది అర్థం అవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థమైతే చాలా. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సోషల్ మీడియా వరకు షర్మిలపై విరుచుకు పడితే, ఆమెకు అంతకన్నా ఉగ్రరూపం గనక షర్మిల గారు గనక చూపిస్తే తట్టుకోగలరా మల్లేశ్వరి గారు? మీరుగా మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా? ఏమైతుంది సార్? ఏమైతుంది? ఏమైతుంది? మొన్న ఎలక్షన్స్ లో ఎలాగైతే దెబ్బ పడిందో అలాగే ఇంపాక్ట్ పడుతుంది. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంటే ఎవరినైనా కూడా మేము ఎదురు దాడి చేసేదే. అందులో 1% డౌట్ లేదు. మేము ఇప్పటికీ మా సోషల్ మీడియా 11 వచ్చిందని ఎంతమంది ఎగతాళి చేసినా కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంది మా సోషల్ మీడియా అనేది అందరికీ తెలుసు. అది మోదీ గారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటే. అది అందరికీ తెలిసినటువంటి విషయం. నిజంగా ప్రైమ్ మినిస్టర్ మోదీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూసి నేర్చుకోండి అని చెప్పారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తమను ఎలివేట్ చేసి ఇచ్చినటువంటి కౌంటరా? అంటే ఇప్పటి వరకు ఎక్కడ అధికారిక ప్రకటన లేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం బలంగా ఉన్న మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. బట్ దెర్ ఈస్ నో అఫీషియల్ స్టేట్మెంట్ కదా. నిజమేనా అంటున్నా?
ఒప్పుకుంటారు? అఫీషియల్ గా ఎలా చెప్తారు? మీ ఉమ్, అన్ని పని చేయటం లేదు, మీ అన్ని చేత కాకుండా ఉన్నాయి, వాళ్ళు బాగా చేస్తున్నారని అఫీషియల్ గా ఎందుకు చెప్తారు విజయ్ గారు? చెప్పరు కదా. ఉమ్, అటువంటి విషయం అందరికీ తెలుసు. ఒక్కసారి మా సోషల్ మీడియా వాళ్ళు అనుకుంటే పరిస్థితి ఎట్లుంటదో, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉమ్, కానీ మాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎలా పడితే అలాగా అందరి మీద విరుచుకుపడం, అవసరమైనప్పుడు ఎలా ఎంత వరకు విరుచుకుపడాలి, ఎంత విరుచుకుపడాలి అనేది మాకు మా సోషల్ మీడియాకు ఒక క్లారిటీ ఉంది. కానీ నేను చెప్తుంది అంటే అన్నెసరిగా మీరు రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలన్నా అనండి, మేము తీసుకుంటాం. ఎన్ని మాటలన్నా ఆయన ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి. సో రాజకీయంగా లేరు కదా, భారతమ్మ లేదు కదా. ఉమ్, వీళ్ళకి ఏంటంటే ఈ సోషల్ మీడియాని డౌన్ చేయాలంటే, మానసికంగా కృంగదీయాలంటే భారతమ్మనో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వీళ్ళు ఇట యూటర్న్ చేసేసి మనం చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసుకొని మనం ఏదో పెద్ద స్కెచ్లు వేసుకోవాలనే ఆలోచన దృక్పథంతో ఉంటారు. సో అందుకని మీ ఛానల్ తరపున కూడా మా మా సోషల్ మీడియాకి అందరికి చెప్పేదంటే, వాళ్ళన్ని చిల్లర కామెంట్స్ చేసినా ఎన్నో చిల్లర. ఇప్పుడు ఏనికి వెళ్తుంటే కుక్కలు మొరిగితే ఏమన్నా అవుద్దా? ఏనికి ఉమ్, ఏమన్నా పోయిద్దా అండి? మీరు చెప్పండి. ఉమ్, భారతమ్మ చిటికెన వేలుకున్న ఎంట్రుకు కూడా కదలదు, అనకూడదు. గాని వీళ్ళు మాట్లాడే మాటల్లో ఆవిడ లెక్క కూడా, అసలు ఆ మాట్లాడిన మహిళ ఎవరో కూడా భారతమ్మకు తెలిసి ఉండదు. సో ఉమ్, నేనేమంటున్నా అంటే, ఒక మాట ఆవిడని మనం ఎదిగిపోదామో, ఒక మాట ఆవిడని మనం హైలైట్ అయిపోదామో, లేకపోతే మీకైతే ఎప్పుడు ఎవరైతే పేటిఎం బ్యాచ్లుగా కూర్చోబెట్టి మీకు అప్పచెప్పి మాట్లాడిస్తున్నారో వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నా నేను. ఉమ్, సో మీరు ఇలా చిల్లర కామెంట్స్ చేసుకొని భారతమ్మని అన్నెసరిగా తిడితే, రాబో రోజుల్లో 2029లో మా మంత్రులలో గట్టిగా చొరబడి ఉన్నాయి కొన్ని పేర్లు. ఆ లిస్ట్ లోకి మీరు వెళ్తారు, సింపుల్ అంతే. రాబో ఉమ్. రోజులలో మిమ్మల్ని, మీరు మాట్లాడినటువంటి మాటలకి ఎవరైతే భారతమ్మని మాట్లాడారో, ఎందుకురా బాబు మేము మాట్లాడాం భారతమ్మ కోసం ఆ రోజు అని చంపలేసుకునే ఒక రోజు తీసుకొని వస్తాం. ఉమ్. అందులో 1% కూడా డౌట్ లేదు. ఎల్లకాలం ఒక రాజకీయం ఏం జరగదు. మీరు సైద్ధాంతికంగా రాజకీయ పరంగా ఎన్ని మాటలన్నా మాట్లాడండి, మేము కూడా తీసుకుంటాం. కానీ అన్నెసరీ భారతమ్మ జోలికి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చినా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఊరుకునేది లేదు, మా అధికార ప్రతినిధులు అంతకన్నా ఊరుకునేది లేదు. రైట్ మల్లేశ్వర్ గారు, మళ్ళీ మాట్లాడదాం ఇష్యూ పైన. సో ఏది ఏమైనప్పటికీ విమర్శలు, ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య రాజకీయంగా సైద్ధాంతికంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే బాటలో ముందుకు మీతో పాటు మిగతా పార్టీలు కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. మళ్ళీ మరొక అంశంపై ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మీ సమయం డైల్ న్యూస్ కోసం కేటాయించినందుకు, మీ అనాలిసిస్, మీ ఇంటర్వ్యూసినందుకు. థ్యాంక్ యూ మచ్ మోర్ మల్లేశ్వర్ గారు.